హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకైతే పొద్దున్నే శుభోదయం అండి అందరికీ. గుడ్ మార్నింగ్ అందరికీ. పొద్దున్నే ఇవాళ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మిషన్ వర్క్ చాలా ఉంది. మా ఆడవాళ్ళకి మగవాళ్ళకన్నా సండే సెలవైనా ఉంటుంది, కానీ మా ఆడవాళ్ళకి సండే అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇంటి పని, వంట పని, పిల్లల పని, ఇంకా బయట పని ఇవన్నీ చూసుకునే తలకే మాకు ఆ టైం అనేది అయిపోతుంది. ఇంకా అయితే బయట అయితే ముగ్గు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. పొద్దున్న 5 గంటలకైతే లేసాను. పాప అయితే పని అస్సలు చేసుకొని లేదు ఫ్రెండ్స్. అందుకని పాపను ఒక రోజు ముజ్జగిచ్చి ఆడుకోమని చెప్పి అందుకని ముగ్గు అయితే ఒకరోజు లేట్ అయింది. వాళ్ళ వరకు గోమాతకు పెట్టేది కూడా చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజులను బట్టి చాలా లేట్ అవుతుంది, తప్పటం లేదు మరి. ఎందుకంటే పని కూడా ఎక్కువైంది, వర్క్ కూడా చాలా ఎక్కువైంది. ఎందుకంటే తోటలో పని, ఆ పని, ఈ పని చేసుకునే తలకే తీరిపోతుంది మరి. ఇంకైతే గోమాతకి పెట్టేదానికైతే వచ్చేసాను ఫ్రెండ్స్. నేనైతే చూసేయండి, ఫస్ట్ అయితే వాటర్ అయితే పెట్టాను. వాటర్ పెట్టేసి గోమాతకి అరటిపండు, టమోటా, తవుడు, అవి పాలపిండి అయి పెడతాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు డైలీ ఇవైతే పెడతాను. పాలపిండి అయితే డైలీ అయితే మన ఇంట్లో ఉంటుంది, అందుకే పాలపిండి అయితే పెడతాను ఫ్రెండ్స్. డైలీ పెడతాను. ప్రతిరోజు అనేది గోమాత దర్శనం చేసుకొని ఇంట్లో పని అయితే ముగిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే అంటే నాకు ఒక సెంటిమెంట్ అయిపోయింది. పొద్దున్నే గోమాతకు పెట్టుకొని ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకునేది. ఇవాళ అయితే సాయంత్రం అయితే వెళ్తాను ఫ్రెండ్స్ తోటలోకి. చెట్లకి నీళ్ళు అయితే పెట్టాలి. తోటలోకి వెళ్ళేసి చెట్లకి నీళ్ళు అయితే పెట్టుకొని ఇంటికైతే వచ్చేసి ఇంకా పిల్లల పని చూసుకొని. వీడియో నచ్చితే లైక్ ఫ్రెండ్స్. బాయ్.